హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే వచ్చేసింది. సండే అంటే నేను నాన్ వెజ్ తినాలని అందరూ అనుకుంటారు, కానీ సూర్య భగవానుడు కోపడతారు. అసలు సండే నాన్ వెజ్ అనేది తినకూడదు హిందూస్లో. సో ఈరోజు మనం మా నాన్నమ్మ గారు చేసేటువంటి ఫ్రాన్స్ ఫ్రైని మీకు చేసి చూపిస్తాను. ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని నూనెలో మనం ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇట్లా ఫ్రాన్స్ని ముందుగానే వాటర్లోంచి కొంచెము ఆయిల్, పసుపు వేసి దాంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేటట్టుగా పొయ్యి మీద వేపు పెట్టుకోవాలి. ఇప్పుడు తగిలిపెట్టుకున్న ఎగుతున్నటువంటి ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపు పెట్టుకోవాలి. ఇట్లా బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం లిటిల్ బిట్ ఇప్పుడు పసుపు యాడ్ చేయాలి. దీంట్లో పసుపు యాడ్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ముందు మనం బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు మనము పసుపు కానీ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయకూడదు, ఎందుకంటే అవి ఏగిందో లేదో తెలియదు మనకి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసినా కూడా త్వరగా ఉల్లిపాయలు మాడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఉల్లిపాయలు బాగా బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత మాత్రమే పసుపు అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని బాగా ఒక 5 minutes పచ్చి వాసన లేకుండా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే వాటర్ లేకుండా చేసుకున్నటువంటి ఫ్రాన్స్ని ఈ ఉల్లిపాయల మగ్గినటువంటి మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 minutes మనము దాన్ని ఫ్రై చేసినట్లయితే ఉల్లిపాయలు ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవన్నీ కలిపిన మిక్సింగ్ అంతా కూడా ఫ్రాన్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒక 5 minutes తర్వాత మూత తీసిన తర్వాత దీంట్లో మనం కొరియాండర్ పౌడర్ యాడ్ చేద్దాం. కొరియాండర్ పౌడర్ వేసేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. మేము కోనసీమ కుర్రోళ్ళం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే తింటాం. సో రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 minutes అట్లా ఉంచేసిన తర్వాత ఆ కారం, ఆ పసుపు, ఆ కొరియాండర్ పౌడర్ అన్నీ కూడా ఫ్రాన్స్కి బాగా పట్టిన తర్వాత మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతుంది. ఇప్పుడు మనం కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాం. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాం. కర్రీ లీవ్స్ కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలి, అంటే బొత్తిగా కర్రీ లీవ్స్ పచ్చిగా ఉండడం కోసం ఆ ఫ్లేవర్ కూడా దానికి బాగా పడుతుంది అన్నమాట. చూసారా? అట్లా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం చాప్ చేసుకున్నటువంటి కొరియాండర్ లీవ్స్ని కూడా మనం జల్లుకుందాం. మా నాన్నమ్మ గారు అయితే కనుక నాన్ వెజ్ వంటకాలు చాలా బాగుండేవారు. ఆవిడ ఉన్నప్పుడు మేము రోజు ఒక ఎన్వి కర్రీ అనేది ఉండేది. సో గుమగుమలాడేటువంటి ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. సో నా వంటకం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేయండి.